ఒక్క చూపుకే మహావీరుడైన కర్ణుడే మోకరిల్లాడు. ఎందుకు? భీముడికి వాగ్దానం చేసిన హనుమంతుడు కురుక్షేత్రంలో అర్జునుడి రథంపై ఆసీనుడై ప్రతిరోజు యుద్ధంలో జరుగుతున్న ప్రతి క్షణాన్ని నిశ్శబ్దంగా గమనిస్తూ ఉంటాడు. 17వ రోజు విజృంభించిన కర్ణుడి బాణాల దాటికి శ్రీకృష్ణుడి కవచం చీలిపోయి ముక్కలైపోతుంది. దాంతో కర్ణుడు ప్రయోగించిన బాణాలు ఒక్కొక్కటిగా శ్రీకృష్ణుడి శరీరాన్ని ఛేదిస్తూ ఉంటాయి. కృష్ణుడు అలానే రథం నడుపుతూ ఉంటాడు. ఇదంతా రథంపై నుండి చూస్తున్న హనుమంతుడు ఆగ్రహంతో ఒక్కసారిగా కిందకి దూకుతాడు. ఆ దూకుడికి భూమి మొత్తం కంపిస్తుంది. హనుమ దిక్కులు పిక్కటిల్లేలా గట్టిగా గర్జిస్తాడు. ఆ గర్జన శబ్దానికి ఇరు సైన్యాలు భయంతో వణికిపోయి యుద్ధాన్ని ఆపేసి చెల్లాచెదురులైపోతారు. ఆవేశంతో తన వైపే చూస్తున్న హనుమంతుణ్ణి చూసి కర్ణుడు భయంతో మోకాళ్ల మీద కూర్చొని హనుమని మన్నించమని నమస్కరిస్తాడు. ఇది గమనించిన శ్రీకృష్ణుడు హనుమంతుడి వద్దకు వచ్చి హనుమ భుజం మీద చేయి వేసి ఇలా అంటాడు: హనుమ, ఇది త్రేతాయుగం కాదు. నేనిప్పుడు రాముడిని కాదు. ఇది కోపానికి తగిన సమయం. అంతకంటే కాదు. ఇప్పుడు యుద్ధం విధి ప్రకారం సాగాలి. నీ ఆవేశం యుద్ధాన్ని మార్చేస్తుంది. నువ్వు ఇలా ఇంకా కొంతసేపు కర్ణుడు వైపు చూస్తే నీ చూపుకే కర్ణుడు చచ్చిపోతాడు. నువ్వు తిరిగి వెళ్లి రథంపై కూర్చో అని శ్రీకృష్ణుడు చెప్తాడు. అప్పుడు హనుమంతుడు అలిగిన చిన్న పిల్లవాడిలా శ్రీకృష్ణుడి వైపు చూస్తూ మరో మాట కూడా మాట్లాడకుండా నెమ్మదిగా తిరిగి వెళ్లి మళ్లీ రథంపైన కూర్చుంటాడు. హనుమ